ప్రపంచంలో ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీస్ జరిగే దేశాలలో ఆ దేశమే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఆ దేశ బ్యూటీ పార్లర్లో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ కస్టమర్స్ ఉంటారు. ఆ దేశంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా 18 నెలల పాటు ఆర్మీ సర్వీస్ చేయాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దేశం మరేదో కాదు, సౌత్ కొరియా. ప్రపంచంలో చిన్న దేశమైనా కూడా పరిచయం కలిగిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేసే దేశం సౌత్ కొరియా. ఈరోజు మనం సౌత్ కొరియా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ దేశాన్ని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలుస్తారు. ఈ దేశం ఆసియాలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. ఇక్కడ జనాభా సుమారుగా 5 కోట్ల మంది ఉంటారు. ఇందులో 81% జనాభా నగరాల్లోనే జీవిస్తున్నారు. మిగిలిన జనం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. దీని రాజధాని నగరమైన సియోల్ ప్రపంచ టెక్నాలజీ హబ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ నగరంలో ఉన్న మెట్రో లైన్స్, 5G స్పీడ్, నైట్ లైఫ్ కలిపి ఈ నగరాన్ని ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దాయి. ఈ దేశం మనలాంటి ద్వీపకల్ప దేశం. నార్త్ కొరియాకు మాత్రమే బార్డర్ను షేర్ చేసుకుంటుంది. ఇక్కడ వారి జీవన విధానం కూడా బిజీగా ఉంటాయి. వారు ఎక్కువగా సోషలైజ్ చేయరు, కానీ ఎంతో గౌరవప్రదంగా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇక్కడ పిల్లలకు స్కూల్ ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అక్కడ యూత్ ప్రపంచానికి వాళ్ళ టాలెంట్తో అబ్బురపరుస్తారు. BTS, బ్లాక్ పింక్, కొరియన్ డ్రామా, కొరియన్ ఫ్యాషన్ లాంటి కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా యూత్ మనసుల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశం టెక్నాలజీ రంగంలో కూడా ముందుంది. శాంసంగ్, LG వంటి టెక్ బ్రాండ్లను కూడా ఈ దేశానికి చెందినవే. అలాగే సౌత్ కొరియన్ మేకప్, స్కిన్ కేర్, కొరియన్ ఫ్యాషన్స్ ఇవన్నీ ప్రపంచ యూత్ ట్రెండ్లలో ముఖ్య భాగాన్ని పోషిస్తున్నాయి. ఈ దేశంలో ప్లాస్టిక్ సర్జరీస్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ ప్రజలకు ప్లాస్టిక్ సర్జరీ అంటే కామన్ విషయంగా మారిపోయింది. ప్రపంచంలో పర్సంటేజ్ చూసుకుంటే అత్యధిక ప్లాస్టిక్ సర్జరీస్ ఈ దేశంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా లాంటి దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ సుమారుగా 44% ప్రజలు క్రిస్టియానిటీ, బుద్ధిజం వంటి మతాచారాలను పాటిస్తారు. మిగిలిన ప్రజలు నాస్తికులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో సౌత్ కొరియా యూసేజ్ కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. మనకు వాట్సాప్ ఎలానో వాళ్ళు కూడా కకావో టాక్ అనే చాటింగ్ యాప్ ఉంటుంది. ఇక్కడ యూత్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ను ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశంలో కొన్ని విదేశీ మూవీస్ని కూడా బ్యాన్ చేశారు. అలాగే డ్రగ్స్ వంటి వాటి మీద చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా టోకీబోకి అనే కేక్స్ను ఎక్కువగా తింటుంటారు. దీన్ని రైస్తో తయారు చేస్తారు. అలాగే బిబింబాస్ అనే వెజ్ రైస్ బాల్స్, బుల్లోగ్ అనే మీట్ డిష్లు ఎక్కువగా తింటుంటారు. వీరు గ్రీన్ టీ, ఫెర్మేటెడ్ సూప్స్, సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. సౌత్ కొరియా ప్రపంచంలోని ఉత్తమ టూరిజం దేశాలలో ఒకటి. ఇంకా సౌత్ కొరియాలో పర్యాటకులని ఆకట్టుకునే ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే సియోల్లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సియోల్ టవర్, బుక్చోన్, లోటీ వరల్డ్ వంటి ప్రత్యేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరియు బూసాన్ సముద్ర తీర నగర బీచ్లు, సీ ఫుడ్స్, టెంపుల్స్తో పర్యాటకులను ఆకర్షిస్తుంది. బెజు ఐలాండ్ అయితే హనీమూనర్స్కు స్వర్గంగా చెప్పవచ్చు. బెజులో ఉన్న హల్లసన్ వాల్కెనో, లావా ట్యూబ్స్, టెడ్డీబేర్ మ్యూజియం, ఆరెంజ్ గార్డెన్స్ వంటి ప్రదేశాలు పర్యాటకులకు మరుపులేని జ్ఞాపకాలే మిగిలిపోతాయి. మొత్తంగా ఇవి సౌత్ కొరియా గురించి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.